యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2026 వేసవి రిలీజ్ లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత వేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పైనే ఉండగానే తదుపరి కొరటాల దర్శకత్వంలో దేవరాటు, త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ చిత్రాలను పూర్తి చేసేందుకు ఎన్టీఆర్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని కథలొస్తున్నాయి. అయితే కొంతకాలంగా తారక్ ఓ బయోపిక్ చిత్రంలో నటించేందుకు అవకాశం ఉందని గుసగుసలు వినిపించాయి. రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మాణంలో దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో నటించేందుకు ఎన్టీఆర్ ని సంప్రదించారని కూడా కథలొచ్చాయి. అయితే ఎన్టీఆర్ ఈ చిత్రంలో నటించేందుకు అవకాశం లేదని తాజాగా టాలీవుడ్ వర్గాల సమాచారం. ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తిగా తెలుగు చిత్రాలపైనే ఫోకస్ చేస్తున్నాడు. హృతిక్ రోషన్, అయాన్ ముఖర్జీతో వార్ 2 ఆశించిన ఫలితాన్ని ఇవ్వని నేపథ్యంలో అతడి ఆలోచనలు పూర్తిగా మారాయి. ఒక పాన్ ఇండియా చిత్రంలో లేదా హిందీ ఆడియన్స్ ని టార్గెట్ చేసే చిత్రాలలో నటించాలని ప్రస్తుతం తారక్ భావించడం లేదంట. తన ప్రాధాన్యత అంతా తెలుగు భాషపైనే ఉందని కూడా తెలుస్తుంది. ఒకవేళ ఎన్టీఆర్ మళ్ళీ ఒక పాన్ ఇండియా సినిమాలో నటించాల్సి వస్తే తిరిగి రాజమౌళితో మాత్రమే సాధ్యమవుతుందట. కానీ అది ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చు. ప్రస్తుతానికి ఫాల్కే బయోపిక్ లో నటించకూడదని తారక్ భావిస్తున్నట్లు కూడా కథలొస్తున్నాయి.